ఇంతలోనే 6 గంటలైపోయిందా? నాన్సీ, చింటూ, లేవమ్మా, లేవరా. పిల్లలందరూ బాగా నిద్రపోతున్నారు. వంటగది అంతా చాలా శుభ్రంగా ఉంది. సరే, మనం స్నానం చేసి వచ్చాక పాలు మరిగిద్దాం. ఈరోజు పిల్లలు స్కూల్ మొదటి రోజు. నేను త్వరగా రెడీ అవ్వాలి. బంటి, చింటూ, లేవండి, 6 గంటలయ్యింది. ఇప్పటికే 6 గంటలయ్యింది. స్కూల్ బస్ ఉదయం 7:30కి వచ్చేస్తుంది. ఇక్కడ సోపు, షాంపూ ఉన్నాయి. ట్యాంక్లో నీళ్లు ఉన్నాయో లేదో మాత్రం నాకు తెలియదు. పైపులో నీళ్లు వస్తున్నాయి. అమ్మయ్యా, ట్యాంక్ ఖాళీ లేదు. ఇంకో 5 నిమిషాలు స్నానం చేసి వెళ్తాను. అయ్యో దేవుడా, షవర్లో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఈ పిల్లలు రోజు ఇంత చల్లని నీళ్లతో షవర్లో ఎలా స్నానం చేస్తారో. ఏంటిది, నీళ్లు సరిగ్గా రావట్లేదు. ఆగి ఆగి వస్తున్నాయి. అమ్మయ్యా, ఎలాగోలా స్నానం పూర్తయింది. పిల్లలు లేచి ఉంటారనుకుంటున్నాను. బంటి, బంటి, లేవరా బంటి, ఇప్పటికే 7 అయిపోయింది. మీరందరూ ఈరోజు స్కూల్కి వెళ్తారా లేదా? మమ్మీ, నాకు చాలా నిద్రగా ఉంది మమ్మీ. 5 మినిట్స్ మమ్మీ. సరే, ఇంకా 5 నిమిషాలా? ఏంటండి, ఇంకా లేవకుండా పడుకుని నిద్రపోతున్నారా? ఇప్పుడైనా లేస్తారా లేదా? నువ్వు టీ తీసుకొచ్చాకే నేను లేస్తాను. అది సరే, మీరు లేవకపోతే పిల్లలు ఎలా లేస్తారు చెప్పండి? బంటి, చింటూ, పాలు రెడీగా ఉన్నాయి. లేస్తారా లేక ముఖం మీద నీళ్లు పోయాలా? వద్దు మమ్మీ, వద్దు, ఇప్పుడే లేస్తాం. మమ్మీ మమ్మీ, ఈ రోజు మా స్కూల్ మొదటి రోజు. చాలా సరదాగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ ని కలవబోతున్నాం. ఎట్టకేళ్ళకి నిద్ర వదిలిందా? మమ్మీ మమ్మీ, ఈ రోజు మాకు కొత్త క్లాస్ టీచర్ వస్తారు మమ్మీ. ఆ తర్వాత క్లాస్ ఏమీ జరగదు. చాలా జాలీగా ఉంటుంది మమ్మీ. అదంతా సరే, ఈ సంవత్సరం నుంచి బాగా చదవాలి. క్లాస్ టీచర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. ఏంటి పిల్లలు, స్కూల్ బస్లో వెళ్తారా లేక నేను డ్రాప్ చేయనావా? స్కూల్ బస్కి డబ్బులు కట్టాం కదా, బస్లోనే వెళ్ళనివ్వండి. త్వరగా త్వరగా తాగండి. పాలు తాగడం అయిపోయిందిగా. సరే సరే, వెళ్ళి పళ్ళు తోముకుని స్నానం చేసిరండి.